గుడ్ మార్నింగ్ మిత్రమా అందరికీ. చూస్తే మనకు విద్యా దృక్పథాలు అనేటటువంటి టెక్స్ట్ బుక్లో, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మొత్తంగా 12 యూనిట్లు ఉన్నాయి మిత్రమా. ఆ 12 యూనిట్లలో మొదటి 6 యూనిట్లను మొత్తంగా వివరించాను. 12 యూనిట్లు ఒకటే వీడియోలో అయితే చాలా ఎక్కువ అవుతుంది మిత్రమా. అందుకని 6 యూనిట్లు ఒక వీడియోలో, మరొక 6 యూనిట్ల యొక్క సిలబస్ను మరొక వీడియోలో అందిస్తాను. చూస్తే మరి అసలు మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు దీనిని మనకు పెట్టారు, ఈ సిలబస్ని, ఈ టెక్స్ట్ బుక్ని ఎందుకు చదవాలి మనం ఒక ఉపాధ్యాయుడిగా, కాబోయే ఉపాధ్యాయుడిగా అని అంటే ఒక్కసారి చూస్తే అసలు దృక్పథం అని అంటే ఏంటి అని అంటే ఆలోచన విధానం, ఏదైనా ఒక సమస్యను అర్థం చేసుకునేటటువంటి విధానం, ఏదైనా ఒక సందర్భాన్ని లేదా ఒక విషయాన్ని నువ్వు ఏ కోణంతో ఆలోచిస్తున్నావు, ఏ దృష్టితో ఆలోచిస్తున్నావు అనేటటువంటి విషయమే మనకు దృక్పథం అనేటటువంటి అంశం తెలియజేస్తుంది. మరి ఈ సిలబస్ను నువ్వు ఎందుకు చదవాలి కాబోయే ఉపాధ్యాయుడిగా అని అంటే, ఓ ఉపాధ్యాయుడా, ఓ కాబోయే ఉపాధ్యాయుడా, ఓ ఛాత్రోపాధ్యాయుడా, నీ దగ్గరికి నువ్వు రేపు కాబోయే టీచర్ అవుతున్నావు, నీ దగ్గరికి నీ తరగతి గదిలో సాధారణ పిల్లలు మరియు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు, వివిధ సాంఘిక నేపథ్యాలు కలిగినటువంటి పిల్లలందరూ కూడా వస్తారు. వారితో నువ్వు ఎలా ఎదగాలి, ఎలా మెలగాలి అంటే ఆ పిల్లలందరికీ కూడా సమాన విద్యా అవకాశాలను నువ్వు ఎలా కల్పించాలి అంటే, ఇక్కడ మనకు సాధారణ పిల్లలు వస్తారు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు వస్తారు, అదేవిధంగా వివిధ సాంఘిక నేపథ్యాలు ఉన్నటువంటి పిల్లలు కూడా వస్తారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళందరికీ సమానంగా విద్యావకాశాలు కల్పించాలి, ఆ విధంగా నువ్వు తయారవ్వాలి అనేటటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడికి చెప్పేందుకు ఉన్న సిలబసే మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. మరి ఉదాహరణకు చూద్దాం, ఒక దృష్టి వైకల్యం ఉన్న పిల్లవాడు వచ్చాడు, నీ తరగతి గదిలో ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళి నువ్వు వెనక కూర్చోబెట్టిన అనుకో, వానికి బోర్డు కనిపించక చాలా ఇబ్బంది ఎదుర్కొంటాడు. కాబట్టి అలా దృష్టి వైకల్యం ఉన్నటువంటి పిల్లవాడిని నువ్వు బోర్డు ముందరికి అంటే ముందు వరుసలో కూర్చోబెట్టాలన్నమాట. అదేవిధంగా కొంచెము డెఫ్ అంటే చెవులు వినిపించని పిల్లవాడు ఉన్నాడు, వాడిని నువ్వు తీసుకెళ్ళి వెనకాల కూర్చోబెడితే వానికి ఏం వినిపించదు. అలాంటి పిల్లల్ని నువ్వు ముందు వరుసలో కూర్చోబెట్టి అందరికీ కూడా, అరే నాన్న ఈ అబ్బాయికి కొంచెం మీరు అందరూ హెల్ప్ చేయండి, ఈ అబ్బాయి కొంచెం చదువులో వెనక ఉన్నాడు, కారణం ఇది అని వారిలో న్యూనతా భావాన్ని తగ్గిస్తూ వాడిని ముందుకు తీసుకువెళ్ళే విధంగా, అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పిల్లలతో పాటుగా ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ప్రతి ఉపాధ్యాయుడికి కూడా ఈ సిలబస్ మీద అవగాహన ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో రూపొందించడం జరిగింది మనకి ఈ సిలబస్ మిత్రమా. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సమ్మిళిత విద్య అంటే ఎందుకు ఈ సిలబస్ అని అంటే ఎందుకు రైట్. మరి మనం దానిలోకి వెళ్తే మనకు మొదటి యూనిట్గా విద్యా దృక్పథాలు అనేటటువంటి యూనిట్ని ఇచ్చాడు మిత్రమా. ఈ యూనిట్లో మనము విద్య అంటే ఏంటి, అసలు విద్య అర్థం ఏంటి, విద్య యొక్క భావన ఏంటి, అదేవిధంగా విద్య పరిమిత విస్తృత అర్థాలు ఏంటి, విద్య పరిమిత అంటేనేమో ఓన్లీ 3Rs మాత్రమే నేర్చుకుంటే అది పరిమిత విద్యా లక్ష్యం అవుతుంది. విస్తృత అంటేనేమో విద్య అనేది విద్యార్థిని సర్వతోముఖాభివృద్ధిగా సాధించేదిగా ఉండాలని చెప్పేది విస్తృత అర్థంలో చూస్తాము. ఇలా మనకు విద్యలో అదేవిధంగా విద్య పట్ల పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, విద్యలో భారతీయ విద్యావేత్తలు మరియు తత్వవేత్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, తత్వవేత్తలందరూ కూడా విద్యావేత్తలు అవుతారు, కానీ విద్యావేత్తలందరూ కూడా తత్వవేత్తలు కాలేరు. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రమా. అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తత్వవేత్తలు కాలేరు, కానీ తత్వవేత్తలందరూ కూడా విద్యావంతులు అవుతారు. ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది మిత్రమా. మనము అది ఏంటి అనేది మనం చాప్టర్లో చూస్తాం రైట్. తర్వాత విద్య యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా భారతదేశంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యా విధానం, ప్రాచీన కాలపు విద్య, వర్ణాశ్రమ ధర్మాలలో మనము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని, అదేవిధంగా అతి శూద్రులు అని ఇక్కడ చదువుతాం. వేదకాలంలో విద్య ఏ విధంగా ఉంది, బౌద్ధ కాలంలో, జైన కాలంలో, ఇస్లాం కాలంలో, అదేవిధంగా 19వ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్య ఎలా ఉంది అనేటటువంటిది చూసాం. అదేవిధంగా ఇదే యూనిట్లో మనకు రాజ్యాంగ సదుపాయాలు కల్పించాడు. రాజ్యాంగ సదుపాయాలలో విద్యాభివృద్ధి కోసం వేసినటువంటి కమిటీలు ఏంటి, కమిషన్లు ఏంటి. ఇక్కడ కమిటీకి కమిషన్లకు చాలా తేడా ఉంది మిత్రమా. కమిటీలు ఓన్లీ సూచనలు సలహాలు ఇస్తుంది, కమిషన్ సూచనలు ఇవ్వడమే కాదు చర్యలు తీసుకోవడానికి కూడా దానికి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయి.
కమిటీ వేరు, కమిషన్ వేరు. కమిటీకి కొన్ని పరిమిత అంటే సలహాలు, సూచనలు ఇవ్వడానికి మాత్రమే, ఒక సమస్య పరిష్కారం కోసం మాత్రమే కమిటీని వేస్తారు. కమిషన్కు సమస్య పరిష్కారం కోసం ఉంటుంది, కానీ అది శాశ్వతంగా ఉంటుంది. ప్లస్ దీనికి చర్యలు తీసుకునేటటువంటి హక్కు కూడా ఉంటుంది. కమిటీ వేరు, కమిషన్ వేరు మిత్రమా. అదేవిధంగా మనకు స్వాతంత్ర పూర్వ కమిటీలు, స్వాతంత్ర అనంతర కమిటీలు, ఇది మనం ఒక వీడియోలో ఆల్రెడీ అందించాం. మరి ఇది మనకు మొదటి యూనిట్లో ఇచ్చినటువంటి అంశాలు మిత్రమా. విద్యా దృక్పథాలు అనేటటువంటి యూనిట్లో ఇంకో ఈ సిలబస్ అంతా ఇచ్చాడు. ఇది సింపుల్ మిత్రమా. మనం ఒక యూనిట్ను ఇలా ఫస్ట్ విభజన చేయగలగాలి మిత్రమా. ఇలా విభజన చేస్తే నువ్వు వాట్ ఈస్ వాట్, అసలు ఆ యూనిట్లో మనం ఏం చదవాలి అనేటటువంటి విషయం మీద నీకు మంచి అవగాహన వస్తుంది. రైట్. మరి చూస్తే సెకండ్ యూనిట్గా చూస్తే మనకు విద్యా ధ్యేయాలు, ప్రక్రియలు అనేటటువంటి యూనిట్ ఉంది మిత్రమా. ఇందులో మనకు తత్వశాస్త్రం గురించి చదవాలి. తత్వశాస్త్రంలో 2 విభాగాలు కలవు, ఆస్తికవాదం, నాస్తికవాదం. ఆస్తికవాదం అంటే దేవుడు ఉన్నాడని, దేవుడు ఉనికిని స్వీకరించే వాళ్ళను మనము ఆస్తికవాదులు అని అంటాం. నాస్తికవాదులు అని అంటే దేవుడు లేడు అని చెప్పే వాళ్ళను మనము నాస్తికవాదులు అని అంటాం. మరి ఈ ఆస్తికవాదంలో మళ్ళీ 6 విభాగాలు కలవు. అదేంటి అని అంటే మీమాంస, వేదాంత, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక అనేటటువంటి విభాగాలు కలవు. మన నాస్తికవాదంలో కూడా ఈ వివిధ వాదాలు ఉన్నాయి. అదేంటి అని అంటే చార్వాకవాదము, జైనవాదము, తర్వాత బౌద్ధవాదము, తాత్వికవాదాలు అనేవి ఉన్నాయి. అంటే వీళ్ళు ఏంటి అని అంటే దేవుడి యొక్క ఉనికిని వివిధ రూపాలలో చెప్పారు. దేవుడు అనేది విగ్రహాలలో లేదు, నీ మనసులోనే ఉన్నాడు అని చెప్పేవి ఇవన్నీ కూడా నాస్తికవాదులు. కాబట్టి తర్వాత తత్వశాస్త్రం యొక్క శాఖలు ఆదిభౌతిక, జ్ఞానమీమాంస, నీతి శాస్త్రము, ఆధ్యాత్మిక తత్వశాస్త్రము, తర్కశాస్త్రము, సౌందర్య శాస్త్రము, విలువల శాస్త్రము, రాజనీతి శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం అనేది తత్వశాస్త్రంలో శాఖలుగా ఉన్నాయి. విద్య తాత్విక మూలాధారాలు అంటే విద్యను ఎక్కడి నుండి తీసుకొచ్చారు, విద్య అనేది ఎక్కడి నుండి ఉద్భవించింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుతాం. తత్వశాస్త్రానికి విద్యకు ఉన్న సంబంధం చూస్తే మరి తత్వం అంటే ఏంటి అని అంటే లక్ష్యము. తత్వశాస్త్రం అనేది లక్ష్యాలను నిర్దేశిస్తుంది. తత్వశాస్త్రం నిర్దేశించినటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి విద్య సాధనంగా తోడ్పడుతుంది. ఈ విధంగా విద్యకు మరియు తత్వశాస్త్రానికి ఉన్న సంబంధాన్ని చదువుతాం. అదేవిధంగా విద్య తాత్విక శాస్త్ర లక్షణాలు, అదేవిధంగా తత్వ విద్యను ప్రభావితం చేసేటటువంటి అంశాలన్నీ కూడా తత్వశాస్త్రానికి విద్యకు ఉన్న సంబంధంలో చదువుతాం. మరి తత్వశాస్త్రం యొక్క విద్యా లక్ష్యాలు ఏంటంటే, తత్వశాస్త్రము ఎట్లా ఉండాలి విద్యా లక్ష్యాలు. మనకు విద్యా లక్ష్యాలు అంటే ఆల్రెడీ తెలుసు. బోధించడం కంటే ముందు వేటినైతే ఆశిస్తున్నామో వాటిని విద్యా లక్ష్యాలు అని అంటాము. బోధించిన తర్వాత పిల్లవాడిలో వచ్చినటువంటి లక్ష్యాలను మనము బోధన లక్ష్యాలని అంటాం. అలా మరి మనకు తత్వశాస్త్రం యొక్క విద్యా లక్ష్యాలు ఎలా ఉండాలి, తత్వశాస్త్రం ప్రకారం పాఠ్యపుస్తకాలు ఎలా ఉండాలి, అదేవిధంగా బోధన పద్ధతులు ఎలా ఉండాలి, క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలి, తత్వశాస్త్రం ప్రకారం ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, తత్వశాస్త్రం ప్రకారం పాఠశాల పరిపాలన విధానం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము విద్యా ధ్యేయాలు, ప్రాకార్యాలు అనేటటువంటి యూనిట్లో భాగంగా చదువుతాం మిత్రమా. అదేవిధంగా మరి మనం చూస్తే ఇందులో విద్యా ధ్యేయాలు చూసాం. విద్యా ధ్యేయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? విద్యా ధ్యేయాలు మనకు 3 రకాలుగా ఇచ్చాడు. వైయక్తిక, సాంప్రదాయిక, సమకాలీన. విద్యా ధ్యేయాలలో వైయక్తిక అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన వ్యక్తిగతంగా, వైయక్తిక అంటే వ్యక్తిగతం అని అర్థం. వైయక్తికంగా అంటే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ఏమేమి ధ్యేయాలు మనం విద్యకు కేటాయించాలని చూస్తే, జీవిత అవసరం కోసం విద్య, ప్రాకృతిక దృక్పథం కోసం విద్య, మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథంగా ఉండాలి, అదేవిధంగా ప్రగతిని సాధించే విధంగా ఉండాలి, ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా ఈ విద్యా ధ్యేయాలు అనేవి ఉండాలని చెప్పేది వైయక్తిక విద్యా ధ్యేయాలలో చెప్తారు. అదేవిధంగా సాంప్రదాయిక విద్యా ధ్యేయాలు ఏంటి అని అంటే జ్ఞానం, శీలం, వృత్తి, అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం, విరామకాల సద్వినియోగము, ఆత్మ సాక్షాత్కారము, మానవత్వం అనేటటువంటి విషయాలన్నీ కూడా మనము సాంప్రదాయిక విద్యా ధ్యేయాలలో చూస్తాం. అసలు జ్ఞానం అంటే ఏంటి, శీలం అంటే ఏంటి, వృత్తి అంటే ఏంటి, సాంస్కృతిక వారసత్వం పట్ల ఎందుకు మనము చొరవ చూపించాలి అనేటటువంటి విషయాన్ని అంతా కూడా మనము సాంప్రదాయిక విద్యా ధ్యేయాలలో అంటే మనకు తత్వశాస్త్రము విద్యా ధ్యేయాలను నెలకొల్పింది అనమాట, చూపెట్టింది. ఓ పాఠ్యపుస్తకాలారా, ఓ ఎన్సీఆర్టీ, ఓ ఎస్సీఆర్టీ, దీని ఆధారంగా మీరు పాఠ్యపుస్తకాలను రూపొందించండి అనేటటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మరి చూస్తే సమకాలీన విద్యా ధ్యేయాలు చూస్తే ప్రజాస్వామ్యము, పౌరసత్వము, సంపూర్ణ మూర్తిమత్వము, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన, ప్రపంచ శాంతి, ఇవన్నీ కూడా సమకాలీన విద్యా ధ్యేయాలలో చూస్తాం. ఇది విద్యా ధ్యేయాలు మనకు ప్రాముఖ్యత, విద్యా ధ్యేయాలలోని రకాలు.
అదేవిధంగా తత్వశాస్త్రం యొక్క వాదాలు ఉన్నాయి. తత్వశాస్త్రంలో వాదాలు వచ్చేసి భావవాదం, ప్రకృతివాదము, వ్యవహారిక సత్తావాదం అనేది ఉంది. మరి భావవాదాన్ని ప్రతిపాదించింది ప్లేటో ప్రతిపాదించాడు. ఈ భావవాదాన్ని నమ్మిన వారు ఎవరు అంటే సోక్రటీస్, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీజీ, స్వామి వివేకానంద, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వీళ్ళందరూ కూడా భావవాదాన్ని నమ్మిన వారు. భావవాదాన్ని రూపొందించిన వారు మాత్రం ప్లేటో, నమ్మిన వారు వీళ్ళు. మరి వీళ్ళు ఏంటి అని అంటే భావవాదులు దేవుడు, ఆత్మ, పరమాత్మలకు ప్రాధాన్యం ఇస్తారు. దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని వీళ్ళు ఆమోదిస్తారు భావవాదులు. మరి ఈ భావవాదుల ప్రకారం విద్యా లక్ష్యాలు ఎలా ఉండాలనే విషయాన్ని మనం చదవాలి. తర్వాత ప్రకృతివాదము, దీన్ని రూపొందించింది రూసో రూపొందించాడు. మరి దీన్ని నమ్మిన వారు ఎవరు అని అంటే దీన్ని బెకన్, అదేవిధంగా లామార్క్, డార్విన్, స్పెన్సర్, మాంటిసోరీ అనేటటువంటి వాళ్ళు దీన్ని ప్రకృతివాదాన్ని ఆమోదించారు. మరి చూస్తే వీళ్ళు ఏంటి అని అంటే ప్రకృతియే వాస్తవం, శిశు కేంద్రంగా విద్య సాగాలి, ప్రకృతి అనేదే వాస్తవం, ఏదైనా కూడా ప్రకృతిలోకి తీసుకువెళ్ళి పిల్లలకు విద్యను బోధించండి అని చెప్తుంది ప్రకృతివాదం. భావవాదమేమో దైవము, దేవుడు, పరమాత్మ, ఆత్మ అనేమో భావవాదులు చెప్తారు. వీళ్ళు మాత్రము ప్రకృతియే వాస్తవము, పిల్లలను ప్రకృతిలోకి తీసుకువెళ్ళి చదువులు చెప్పండి, శిశు కేంద్రంగా విద్య సాగాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నది ప్రకృతివాదులు. మరి వ్యవహారిక సత్తావాదులు చూస్తే వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించిన వాళ్ళు విలియం జేమ్స్ అండ్ జాన్ డూయ్. మరి వ్యవహారిక సత్తావాదాన్ని నమ్మిన వారు ఎవరు అని అంటే చార్లెస్ కిల్పాట్రిక్, మార్గరెట్ అండ్ బెకన్. వీళ్ళు వ్యవహారిక సత్తావాదాన్ని నమ్మినవారు. మరి వీళ్ళు ఏమంటారు అని అంటే శ్రమ ద్వారా విద్యను అందించండి, అంటే పిల్లలకు లర్నింగ్ బై డూయింగ్, పని చేయడం ద్వారా, కృత్యాలు చేయడం ద్వారా విద్యను అందిస్తే వాళ్ళకు చాలా కాలం గుర్తుంటుందని చెప్పేవాళ్ళు వ్యవహారిక సత్తావాదులు. మనకు వ్యవహారిక సత్తావాదం నుంచే ప్రాజెక్టు పద్ధతి, ప్రకల్పన పద్ధతిని తీసుకున్నారని చదువుతాం. అంటే పిల్లలకు శ్రమను కల్పించడం ద్వారా, వాళ్ళ చేత కృత్యాలు చేయించడం ద్వారా వాళ్ళకు బాగా గుర్తుంటుంది, చాలా కాలం గుర్తుంటుందని చెప్పేటటువంటి వాదులు వ్యవహారిక సత్తావాదులు అనమాట. ఇది తత్వశాస్త్రం వాదాలలో మనం చదవాల్సినటువంటి అంశాలు. మరి అదేవిధంగా మరి స్వాతంత్ర భారతదేశంలో విద్యా లక్ష్యాలు ఎలా ఉన్నాయి, మరి మనకు అంతకంటే ముందేమో ఈ వాదాల ప్రకారం చూసుకున్నారు. అయితే నాయన ఈ వాదాల ప్రకారం చూసుకుంటే పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు అని అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా లక్ష్యాలను రూపొందించండి, అంటే సిలబస్ ఏ విధంగా ఉండాలి, సిలబస్ ఏ అంశాల చుట్టూ రూపొందించబడి ఉండాలి అనేటటువంటి విషయాన్ని చేయడం కోసం ఏం చేశారు అని అంటే మనకు 1952లో సెకండరీ విద్యా కమిషన్ లేదా మొదలియర్ విద్యా కమిషన్ యొక్క లక్ష్యాలను ఆధారంగా చూశారు. తర్వాత కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలను సూచించింది 1964-66. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977 ఇది మనకు విద్యా లక్ష్యాలను సూచించింది. తర్వాత 1978లో మాల్గం ఆదిశేషయ్య కమిటీ కొన్ని విద్యా లక్ష్యాలను కేటాయించింది. అదేవిధంగా 1986లో వచ్చినటువంటి నూతన విద్యా విధానము మనకు కొన్ని విద్యా లక్ష్యాలను సూచించింది. మనం ఆల్రెడీ చెప్పాం మిత్రమా, 1968లో ఒకటి, 86లో ఒకటి, 2020లో 3 మనకి ఇప్పటి వరకు ఎన్పీలు వచ్చాయి. ఆ విధంగా మనకు అంటే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే పాఠ్య ప్రణాళిక వేటి చుట్టూ ఉండాలి, సిలబస్ అనేది ఏ అంశాల చుట్టూ నిర్మితమై ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు ఇవన్నీ కూడా సూచించాయి. మొదలియర్, కొఠారి కమిషన్, అదేవిధంగా ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, మాల్కం ఆదిశేషయ్య కమిటీ, నూతన విద్యా విధానం, ఇవన్నీ కూడా సిలబస్ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు చెప్పాయి. మరి తర్వాత ఆధునిక భారతీయ విద్యా లక్ష్యాలు ఏంటి అని అంటే వైయక్తిక సామాజిక లక్ష్యాల యొక్క గుణాలేంటి, అదేవిధంగా వైయక్తిక విద్యా లక్ష్యాలు ఎలా ఉండాలి, అదేవిధంగా సామాజిక విద్యా లక్ష్యాలు, ఇవన్నీ కూడా ఆధునిక భారతీయ విద్యా లక్ష్యాలుగా పేర్కొని, అంటే పిల్లవాడిని వ్యక్తిగతంగా అభివృద్ధి చేయాలి, వాని కాళ్ళ మీద వాడు నిలబడి బతికే విధంగా వాడిని తయారు చేయాలి. ఇప్పుడు అందుకనే మనకు తెలుగు రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్నీ కూడా ఏటీసీలు అని, IIIT అని, ITIలు అని ఇవన్నీ కూడా రూపొందిస్తూ ఉందన్నమాట. అంటే వాడు చదువు అయిపోయి బయటికి వచ్చేటప్పటికి వాని కాళ్ళ మీద వాడు జీవించాలి అనేటటువంటి విషయాన్ని మనకు దాని ఆధారంగా ముందుకు వెళ్తున్నాయి ప్రభుత్వాలు. మరి చూస్తే సామాజిక విద్యా ధ్యేయాలు ఏంటి అంటే విద్యా సమాజ శాస్త్రము, విద్య సమాజ శాస్త్రంలోని అధ్యయన అంశాలు, సమాజ శాస్త్రము విద్యా లక్ష్యాలు, సమాజ శాస్త్రము పాఠ్య ప్రణాళికను నిర్ధారించే సామాజిక అంశాలు, ఇవన్నీ కూడా సామాజిక విద్యా ధ్యేయాలు అనేటటువంటి పాఠంలో చూస్తాం. అదేవిధంగా కుటుంబ జీవనము విద్యా లక్ష్యాలు, ఉత్పాదకత విద్యా లక్ష్యాలు, పౌర జీవనం విద్యా లక్ష్యాలు, జాతీయ సమైక్యత విద్యా లక్ష్యాలు, సామ్యవాదము, లౌకికవాదము, సామాజిక పరివర్తన, ఆధునికీకరణ సాధనంగా విద్యా లక్ష్యాలు. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ కుటుంబ జీవనాన్ని
కొనసాగించే విధంగా విద్యా లక్ష్యాలు ఉండాలి. ఉత్పాదకతను పెంపొందించే విధంగా, మెరుగుపరిచే విధంగా విద్యా లక్ష్యాలు అనేవి ఉండాలి. పౌర జీవనము సుభిక్షంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని అంటే దీని ఆధారంగా విద్యా లక్ష్యాలు రూపొందించబడాలి. జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా పిల్లలకు మనమంతా ఒకటే అనే భావన పెంపొందించాలంటే దాని ఆధారంగా సిలబస్ను రూపొందించండి అని చెప్తుంది మనకు విద్యా సామాజిక శాస్త్రం అన్నమాట. అంటే దాని వెనకాల ఉన్న కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, మరి చూసే తర్వాత మనకు సాంఘీకరణ విద్యా లక్ష్యము, సంస్కృతి పరిరక్షణ విద్యా లక్ష్యాలు, అంతర్జాతీయ అవగాహన కోసం విద్యా లక్ష్యాలు ఉండాలి, జనాభా విద్యను అర్థం చేసుకునే విధంగా విద్యా లక్ష్యాలు ఉండాలి, విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కంప్యూటర్ విద్యా లక్ష్యాలు ఉండాలి. అంటే ఇవన్నిటి ఆధారంగా మీరు రూపొందించేటటువంటి పాఠ్య పుస్తకాలలో సిలబస్ ఉండాలి. మనకు చూడండి, వీటన్నిటి ఆధారంగానే మనకు సిలబస్ ఉంది పాఠ్య పుస్తకాలల్లో. అలా ఇవేం చేసాయనంటే విద్యా లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఆ విద్యా లక్ష్యాలకు అనుకూలంగా సిలబస్ రూపొందించబడి ఉంటుంది. విద్యా ఉద్దేశాలపై ప్రభావం చూపే కారకాలు ఏంటి అని అంటే మరి అంటే తత్వశాస్త్రము రూపొందించినటువంటి ఉద్దేశాలపై ప్రభావం చూపే కారకాలు ఏంటి అని అంటే తాత్విక కారకాలు, సామాజిక కారకాలు, ఆర్థిక కారకాలు, రాజకీయ కారకాలు, సాంకేతిక శాస్త్ర కారకాలు, ఇవన్నీ కూడా విద్యా ఉద్దేశాలపై ప్రభావాన్ని చూపుతాయి. మరి ప్రాథమిక విద్యా లక్ష్యాలు ఏంటి అని అంటే ప్రాథమిక విద్యా ప్రాముఖ్యత ఏంటి, ప్రాథమిక విద్యా లక్ష్యాలు ఎలా ఉండాలి, సెకండరీ విద్యా లక్ష్యాలు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము ఈ ప్రాథమిక విద్యా లక్ష్యాలలో చదువుతాం. నాయకత్వానికై విద్య ఉండాలి. అంటే పిల్లలలో లీడర్షిప్ క్వాలిటీస్ను పెంపొందించే విధంగా విద్యా ప్రణాళిక రూపొందించబడాలి. మరి ఎట్లా అనంటే ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని అభివృద్ధి పరచడం, వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం, మూర్తిమత్వాన్ని మెరుగుపరచడం అనేటటువంటి అంశాల ఆధారంగా నాయకత్వాన్ని పెంపొందించే విధంగా పిల్లలలో సిలబస్ను రూపొందించండి. పిల్లలకు అవసరమైనటువంటి సిలబస్ను రూపొందించండి. వాళ్ళలో నాయకత్వ లక్షణాలు రావాలి అనే విధంగా మనకు పాఠ్య ప్రణాళిక ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి విద్యా ప్రక్రియలు మనకు ఏకధ్రువ, ద్విధ్రువ, తర్వాత త్రిధ్రువ అనేటటువంటి ఉన్నాయి. ఏకధ్రువలో ఏంటి అంటే మిత్రమా, ఇక్కడ ఉపాధ్యాయుడే కేంద్రీకృతంగా ఉంటాడు. ఉపాధ్యాయుడు చెప్పింది మాత్రమే విద్యార్థి వినాలి. ఇదే ఏకధ్రువ అంటే. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కేంద్రీకృతంగా ఉంటాడు, విద్యార్థిని కేంద్రీకృతంగా ఉంటాడు. విద్యార్థి నిష్క్రియాత్మకంగా ఉంటాడు, స్తబ్దంగా ఉంటాడు. అంటే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి, గురువు చెప్పినటువంటి విషయాలు మాత్రమే వినాలి, అప్పచెప్పాలి. ఇంకా ఇక్కడ విద్యార్థికి ఇంకో పనే లేదు. దీన్నే మనం ఏకధ్రువ అని అంటాం. ఇక్కడ ద్విధ్రువను దీన్ని ప్రతిపాదించింది ఆడమ్స్ రూపొందించాడు ద్విధ్రువను. మరి దీని ప్రకారం ఏంటి అని అంటే ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్యన పరస్పర సంబంధం ఉంటుంది. ఉపాధ్యాయుడి యొక్క ఆచరణాత్మకత, ఆదర్శాలన్నీ కూడా విద్యార్థి యొక్క ప్రవర్తనపై ప్రభావాన్ని చూపుతాయని చెప్పే విధానమే మనకు ద్విధ్రువ విధానము. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థికి మధ్యన పరస్పర సంబంధం ఉంటుందని చెప్పేది. ఇక్కడనేమో ఉపాధ్యాయుడు కేంద్రీకృతం, ఇక్కడనేమో ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్యన పరస్పర సంబంధం ఉండాలి. వీళ్ళిద్దరి మధ్యన సంబంధం అనేది ఆరోగ్యంగా ఉంటేనే అక్కడ చదువు అనేది మంచిగా కొనసాగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తుంది ద్విధ్రువ విధానం. దీన్ని రూపొందించింది ఆడమ్స్ రూపొందించాడు. అదేవిధంగా మరి త్రిధ్రువ విధానంలో ఎవరు తీసుకుంటాం అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజాన్ని తీసుకుంటాం. ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం. ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం మూడింటి కలయికే మనకు త్రిధ్రువ విధానం. దీన్ని రూపకర్త ఎవరు అని అంటే ఆడమ్స్ అని రూపొందించాడు. ఈ త్రిధ్రువ విధానాన్ని బలపరిచింది ఎవరంటే జాన్ డ్యూయ్ బలపరిచాడు. ఈ విధంగా మనకు త్రిధ్రువ విధానంలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం ఈ మూడు అంశాల కలయికే మనకు త్రిధ్రువ విధానం. అంటే పిల్లవాడిని ఉపాధ్యాయుడు ఎలా తయారు చేయాలి అని అంటే రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎలా బతకగలగాలి, ఎలా మెలగాలి అనేటటువంటి విషయాలన్నిటిని కూడా సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొస్తూ, విద్యార్థి దగ్గరికి తీసుకొస్తూ ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలు బోధించాలి అనేటటువంటి విషయం చెప్పేదే మనకు త్రిధ్రువ విధానం. ఇది మనకు విద్యా ప్రక్రియలలో ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ. అదేవిధంగా విద్యా రూపాలు చూద్దాం. విద్యా రూపాలలో మనకు నియత, అనియత, యాదృచ్ఛిక విద్య. నియత అంటే ఏంటి అని అంటే మనకు వీటికి ఖచ్చితమైన అంటే రెగ్యులర్ స్కూల్స్ అన్నీ కూడా, రెగ్యులర్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా మనకేంటి అని అంటే ప్రైమరీ స్కూల్ నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయ, యూనివర్సిటీ స్థాయి వరకు ఇవన్నీ కూడా నియత విద్యలో ఉంటాయి. అంటే వీటికి ఖచ్చితమైనటువంటి సిలబస్ ఉంటుంది, ఖచ్చితమైనటువంటి కాలనిర్ణయ పట్టికలు ఉంటాయి, ఖచ్చితమైనటువంటి సిలబస్ ఉంటుంది అనమాట. ఇవి మనకు నియత విద్యను అందిస్తాయి, రెగ్యులర్ స్కూల్స్ అనమాట. మన అనియత అంటే ఏంటి అని అంటే వీటికి ఇవి ఓపెన్ స్కూల్స్, వీటిని దూర విద్యా కేంద్రాలు అని అంటాం. ఎవరైతే చదువుకోలేకపోయారో, అయ్యో ఇప్పుడు చదువుకుంటే
బాగుండు అనేటటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించబడినయే అనియత విద్యా విధాన కేంద్రాలు. వీటికి ఉదాహరణకు మనం దూర విద్యా కేంద్రాలు అంటే ఓపెన్ యూనివర్సిటీస్, ఓపెన్ స్కూల్స్ ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు. అవన్నీ కూడా అనియత విద్యా విధానానికి తీసుకుంటాం. మరి యాదృచ్ఛిక లేదా దీన్ని ఆకస్మిక లేదా సంఘటనాత్మక విద్య అని అంటాం. అంటే జీవితంలో సంభవించేటటువంటి అకస్మాత్తుగా సంభవించేటటువంటి సంఘటనల ఆధారంగా నేర్చుకుంటే దానిని మనం యాదృచ్ఛిక విద్య అని అంటాం. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉన్నాడు మిత్రమా, వాడు వెళ్ళి వెలుగుతున్నటువంటి ఒక కొవ్వొత్తిని పట్టుకున్నాడు, అది కాలింది అంటే ఇంకొకసారి మళ్ళీ పట్టుకుంటాడా? పట్టుకోలేడు. ఎందుకు? అది కాలుతుంది అని తెలుసు. అలా జీవితంలో జరిగేటటువంటి సంఘటనల ఆధారంగా నేర్చుకుంటే దాన్ని మనము యాదృచ్ఛిక విద్య లేదా ఆకస్మిక విద్య లేదా దాన్ని సంఘటనాత్మక విద్య అని అంటాం. మరి ఇది విద్యా రూపాలలో నియత, అనియత, యాదృచ్ఛిక. తర్వాత విద్య వర్గీకరణలో ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య, అదేవిధంగా సాధారణ విద్య, ప్రత్యేక విద్య, తర్వాత వైయక్తిక విద్య, సామూహిక విద్య, ఇలా మనకు విద్య వర్గీకరణ ఇచ్చాడు. ప్రత్యక్ష విద్యలో అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ముఖాముఖిగా ఉండి నేర్చుకుంటారు. పరోక్ష విద్యలో అభ్యాసకుడు తన అభిరుచికి అనుగుణంగా ఉండేటటువంటి విద్యను అభ్యసిస్తాడు. అదేవిధంగా సాధారణ విద్యలో ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ ఇది సాధారణ విద్య. ప్రత్యేక విద్య అని అంటే పిల్లవాడికి ఏ అంశంలో అయితే ఇష్టం ఉంటుందో అంటే వీటిని మనము వొకేషనల్ కోర్సెస్ అని అంటాం. అభిరుచులు, వైఖరుల ఆధారంగా వాడు ముందుకు వెళ్తే నాకు ఇష్టం ఉన్నదే నేను చదువుకుంటూ ముందుకు వెళ్తాను అనుకుంటే అది ప్రత్యేక విద్య అవుతుంది. అదేవిధంగా వైయక్తిక విద్య అని అంటే ఒక పిల్లవాడి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించి వాడిలో ఏ అంశంలో బాగా రాణించగలుగుతున్నాడు పిల్లవాడని గుర్తించి ఆ అంశానికి ఆధారంగా ముందుకు పంపిస్తే దాన్ని మనము వైయక్తిక విద్య అని. సామూహిక విద్య అంటే అందరికీ ఒకే విధంగా బోధన చేసే మనం సామూహిక విద్య అని అంటాం. ఈ విధంగా విద్య వర్గీకరణ ఇచ్చాడు, విద్యా రూపాలు, విద్యా ప్రక్రియలు. అదేవిధంగా ఇంకొకటి ఏముంది అని అంటే మిత్రమా, మనకు ఇది సెకండ్ యూనిట్లో భాగంగా ఇచ్చాడు మిత్రమా. తర్వాత థర్డ్ యూనిట్ని తీసుకుంటే థర్డ్ యూనిట్లో మనకు విద్యా చారిత్రక దృక్పథాలు అనేటటువంటి యూనిట్ని ఇచ్చాడు. ఇందులో మనకు వేదకాలంలో విద్యా విధానం, బౌద్ధ కాలంలో విద్యా విధానం, ఇస్లామిక్ కాలంలో విద్యా విధానం, మధ్యయుగాల్లో హిందూ విద్య, యూరోపియన్ల విద్యాసేవ, తర్వాత 1813 చార్టర్ చట్టం, ఇదంతా కూడా నేను ఇక్కడి వరకు వచ్చాను మిత్రం. మనకు చార్టర్ చట్టం అయిపోయింది, 33 చార్టర్ చట్టం అయిపోయింది, మెకాల మినిట్స్ కూడా అయిపోయింది. ఇక్కడి వరకు వచ్చాం. ఇదంతా ఇంకో అంటే మనకు విద్యా చారిత్రక దృక్పథాలు అనేటటువంటి యూనిట్లో మనకి ఇచ్చినటువంటి అంశాలు. ఇదే విధంగా మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. 1813 చార్టర్ చట్టం, 33 చార్టర్ చట్టం, 35 మెకాల మినిట్స్, 50 స్త్రీ విద్య, 54 వుడ్స్, 82 హంటర్ కమిషన్, 87 టీబీఓ టెక్స్ట్ బుక్స్ అబ్జర్వేషన్ కమిటీ. అంటే ఇలా మనం ఈ 18 మీద 7 ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 19 అంటే ఇది మనకు స్వాతంత్రానికి పూర్వం వచ్చినటువంటి కమిటీలు, కమిషన్లు. మరి మనకు 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్, 10-11లో గోఖలే తీర్మానాలు, 13లో బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు, 17లో సాడ్లర్ కమిషన్, తర్వాత 1929లో హాటా కమిషన్, 1937లో అబార్ట్ వుడ్ నివేదిక మరియు గాంధీజీ బేసిక్ విద్యా విధానం వచ్చింది. తర్వాత 1944లో సార్జెంట్ ప్రణాళిక వచ్చింది. ఈ విధంగా మనం ఈ యూనిట్లో చదవాల్సినటువంటి అంశాలు. ఇవి స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిటీలు మిత్రమా, కమిటీలు, కమిషన్లు. అంటే మనకు 1800 సంవత్సరం మీద 7 ఉన్నాయి, 1900 సంవత్సరం మీద 7 ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి విద్య మనకు జాతీయోద్యమ దశలను 3 దశలుగా ఎలా వర్గీకరించారో, మితవాద, అతివాద, గాంధీ యుగం అని, ఇలా దీనిని కూడా జాతీయ విద్యా ఉద్యమ దశలను కూడా 3 రకాలుగా వర్గీకరించారు. 1905 నుంచి 10, అదేవిధంగా 11 నుంచి 22 రెండవ దశ, 30 నుంచి 38 మూడవ దశ, 1905 నుంచి 10 అయితే మొదటి దశ, 11 నుంచి 22 అయితే రెండవ దశ, 30 నుంచి 38 అయితే మూడవ దశగా వర్గీకరించారు. అదేవిధంగా 1937 నుంచి 47 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనము ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి దశాబ్దం అని అంటాం. ఏ డికేడ్ ఆఫ్ ప్రొవెనికల్ అకాడమీ అని అంటాం. అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే మిత్రమా, ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధికి అనుకూలంగా తీసుకున్నారు నిర్ణయాలు. అందుకని దీన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి దశాబ్దం అని అంటాము. 1937 నుంచి 47 వరకు మధ్యన ఉన్న 10 సంవత్సరాల కాలాన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి దశాబ్దం అని అంటాం. దాని వెనకాల ఉన్న థీమ్ను అర్థం చేసుకోండి మిత్రమా. ఎప్పుడైనా సరే మనం ఒక యూనిట్ను చదువుకోవాలనుకున్నప్పుడు ఇందులో నేనేం చదవాలి, ఏముంది ఇందులో అనేటటువంటి విషయం మీద నీకు అవగాహన వస్తే ఆ సిలబస్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది మిత్రమా. ఈజీగా మనం ముందుకెళ్ళొచ్చు. తర్వాత మరి స్వాతంత్ర అనంతర కాలంలో వచ్చినటువంటి భారతదేశంలో విద్యా కమిటీలు, కమిషన్లు ఏమున్నాయంటే 1919 అనేది ఇక్కడ కామన్ మిత్రమా. 19 అనేది కామన్. 48లో విశ్వవిద్యాలయాల కమిషన్, తర్వాత 48 మేలో కేబ్ సమావేశము, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. తర్వాత మనకు 52-53లో సెకండరీ విద్యా కమిషన్ లేదా మొదటి ఇయర్ విద్యా కమిషన్, 55-56లో మూల్యాంకన కమిటీ, 57-59లో స్త్రీ విద్యపై దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ, 61లో
భావ సమైక్యత కమిటీ 64-66 కొఠారి కమిషన్ 68 ఎన్పి 77 ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ 78 మాల్కం ఆదిశేషయ్య కమిటీ 86 ఎన్పి 90 రామ్మూర్తి కమిటీ 91 జనార్దన్ రెడ్డి కమిటీ 92 పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అంటే 1986ని ఏ విధంగా ముందు 1986 ఎన్పిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటటువంటి విషయం మీద వేసినటువంటి అంశమే పిఓఏ 1992లో. అదేవిధంగా 1993 యశ్పాల్ కమిటీ. ఈ విధంగా మనకు స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి కమిటీలు కమిషన్లు అంటే ఇక్కడ మనకు ఒక 17 నుంచి 18 ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఇది మనకు స్వాతంత్ర అనంతరము భారతదేశంలో వచ్చిన కమిటీలు కమిషన్లు ఇచ్చినటువంటి అంశం. అదేవిధంగా మరి చూస్తే మనకు ఎన్సిఎఫ్ 2005 ఇచ్చాడు. ఎన్సిఎఫ్ 2005లో 5 అధ్యాయాలు ఉన్నాయి మిత్రమా. అందులో మొదటి అధ్యాయం పేరు దృక్పథం, రెండో అధ్యాయం పేరు అభ్యసనం విజ్ఞానం, మూడో దాని పేరు పాఠ్య ప్రణాళిక రంగాలు పాఠశాల దశలు మదింపు. ఇందులో మనం ఏం చూసామనంటే గణితము, సైన్స్, సామాజిక శాస్త్రాలు, పని, కళ, ఆరోగ్య, శారీరక విద్య, అదేవిధంగా శాంతి విద్య, నివాసం, అభ్యసనం ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలి ఈ ఎన్సిఎఫ్ 2005 ఆధారంగానే మనకు సిలబస్ రూపొందించబడి ఉంటుంది మిత్రమా. అదేవిధంగా 4వ అధ్యాయం వచ్చేసి పాఠశాల తరగతి గది పరిసరం, 5వది వచ్చేసి వ్యవస్థాత్మక సంస్కరణలు అనేటటువంటి అధ్యాయాలు ఉన్నాయి. మొత్తంగా 5 అధ్యాయాలు కలవు. దృక్పథం, అభ్యసనం విజ్ఞానం, పాఠ్య ప్రణాళిక రంగాలు పాఠశాల దశలు మదింపు ఇది 3వది కాగా 4వది పాఠశాల తరగతి గది పరిసరము వ్యవస్థాత్మక సంస్కరణలు. మనకి ఎన్సిఎఫ్ 2005 ఒక యూనిట్గా ఉంది మిత్రమా. ఇదంతా కూడా నేను ఆల్రెడీ రాశాను. దీన్ని మీకు ఎన్సిఎఫ్ 2005 బాగా అడుగుతున్నాను మిత్రమా. ఇది మీకు వీడియోలో అందిస్తాను. రైట్. తర్వాత చూస్తే మరి మనకు 4th యూనిట్గా ఉపాధ్యాయుల సాధికారత అనేది ఉంది. మరి ఉపాధ్యాయుల సాధికారత ఏంటి అంటే మిత్రమా, అసలు సాధికారత అంటే ఏంటి అనేది చూద్దాం. సాధికారత అంటే ఏంటి అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాలను మెరుగుపరచడం. సాధికారతను మనం ఎంపవర్మెంట్ అంటాం. అంటే ఉపాధ్యాయుడిలో ఉన్నటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మెరుగుపరిస్తే రేపు వాళ్ళు పిల్లలను జాగ్రత్తగా తీర్చిదిద్దుతారు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుల సాధికారత అనేటటువంటి యూనిట్ని ఇచ్చాడు మిత్రమా. ఈ యూనిట్లో ఉపాధ్యాయుడిలో దాగి ఉన్నటువంటి సామర్థ్యాలను, బోధనా నైపుణ్యాలను, అదేవిధంగా అతనిలో ఉన్నటువంటి అన్ని అంశాలలో ఉపాధ్యాయుడిని తీర్చిదిద్దుతే, ఎందుకంటే ఉపాధ్యాయులే రేపు రాబోయే తరాన్ని పౌరులను తీర్చిదిద్దుతారు. కాబట్టి అంటే మనకు కొఠారి కమిషన్ చెప్తుంది దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని. అంటే మరి అలాంటి భవిష్యత్తును, అలాంటి పౌరులను తయారు చేయాలి అని అంటే ఫస్ట్ ఉపాధ్యాయుడి నడవడి మంచిగా ఉండాలి. ఉపాధ్యాయుడు ఆదర్శవంతంగా, ఆచరణాత్మకంగా ఉండాలి. మాటల్లో చెప్పిన దాన్ని చేతల్లో చేసి చూపించాలి. ఆ విధంగా ఉపాధ్యాయుల్లో ప్రేరణ కలిగిస్తూ వాళ్ళకు పురస్కారాలు ఇస్తూ ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, పిఎఫ్, డిఏ ఇవన్నీ కూడా మనము ఇస్తే ఉపాధ్యాయులు చాలా చాకచక్యంగా పనిచేస్తూ వాళ్ళు పిల్లలను బాగా నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళుగా తయారు చేస్తారనేటటువంటి కోణంలో ఉపాధ్యాయుడిని ఏ విధంగా మనము మోల్డ్ చేయాలి, రూపాంతరం చెందించాలి, ఆధునిక ఆలోచనలు అనుగుణంగా అనేటటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్ని ఇవ్వడం జరిగింది మిత్రమా. అంటే ఈ యూనిట్లో నువ్వు ఉపాధ్యాయుడిని ఏ విధంగా మెరుగుపరచాలి, ఉపాధ్యాయుల్లో ఉన్న నైపుణ్యాలను ఏ విధంగా మెరుగుపరచాలి అనేటటువంటి విషయాన్ని నువ్వు ఈ యూనిట్లో చదువుతావు అనేటటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. మరి సాధికారత అంటే ఏంటి అని అంటే సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు, రూపచిత్రం అంటే ఆ ఉపాధ్యాయుడు తయారయ్యే వచ్చేటటువంటి విధానము, అదేవిధంగా ఆ ఉపాధ్యాయుడికి లభించిన వృత్తిపూర్వ శిక్షణ, విద్యా ప్రణాళికలు, మౌలిక లక్ష్యాలు, విద్యార్థుల సాధన మూల్యాంకనం ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడి యొక్క సాధికారతను ప్రభావితం చేస్తాయి. ఆ ఉపాధ్యాయుడికి రూపచిత్రం అంటే ఆ ఉపాధ్యాయుడి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, అతని చదువు విధానం ఎలా ఉంది, అతనికి డిఎడ్లో కానీ బిఎడ్లో కానీ ఆ ఉపాధ్యాయుడికి ఏ విధమైన శిక్షణ లభించింది అనేటటువంటి విషయాన్ని అంతా ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడి యొక్క నైపుణ్యాలను, సాధికారతను ప్రభావితం చేస్తాయనే విషయాన్ని మనకు చెప్తా ఉన్నాడు మిత్రమా. రైట్. మరి ఉపాధ్యాయుల సాధికారత స్థాయిలు ఇచ్చాడు. ఉపాధ్యాయుల స్థాయి, పాఠశాల స్థాయి, సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయుల సాధికారత స్థాయిలు అనేవి ఏ విధంగా ప్రభావితం అవుతాయి అనేటటువంటి విషయాన్ని ఇచ్చాడు. అదేవిధంగా విద్యా లక్ష్యాల సాధనకు ఉద్దేశించినటువంటి పథకాలు ఏంటి అని అంటే మరి కార్యక్రమం అంటే మనకు ప్రభుత్వాలు విద్యా లక్ష్యాల సాధన కోసం కొన్ని కార్యక్రమాలను, పథకాలను రూపొందించాయి. ఆ పథకాలను ముందుకు తీసుకువెళ్ళడంలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, ఆ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులను అంటే అదేవిధంగా మనకు పాఠశాలకు బోధనోపకరణాలను, అదేవిధంగా సైన్స్ పరికరాలను ప్రభుత్వాలు పంపుతూ ఉంటాయి, గవర్నమెంట్ పంపుతుంది. ఆ గవర్నమెంట్ పంపినటువంటి విషయాలన్నింటిని కూడా, అంశాలన్నింటిని కూడా ఉపాధ్యాయుడు ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకు చెప్పాడు మిత్రమా. ఓబీబీ అని, ఎపెప్ అని, డిపెప్ అని, అదేవిధంగా ఎస్ఎస్సి, ఏపీఎస్హెచ్పి, సిసిఆర్టీ. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డు, ఎపెప్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, డిపెప్ అంటే డిస్ట్రిక్ట్
డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్, ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్, తర్వాత CCRT అని అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అంటే ఈ విషయాలన్నీ కూడా ఉపాధ్యాయులు ఏ విధంగా సాధికారతను పెంపొందిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తాయి ఇవి. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్యంతర విద్య ఆవశ్యకత పరిధి అంటే ఉపాధ్యాయుడు అంటే వృత్తిలోకి రాకముందు అప్పటికి అతనికి ఏ విధమైనటువంటి విద్య లభించింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. ఉపాధ్యాయ వృత్యంతర విద్య ఆవశ్యకత పరిధి, అదేవిధంగా ఉపాధ్యాయుల భాగస్వామ్యం అనుసరణ క్రమం. ఇందులో మనం ఏం చదువుతామనంటే ఉపాధ్యాయ వృత్యంతర విద్య అర్థము ఆవశ్యకత అంటే డిఎడ్ బిఎడ్లో ఆ ఉపాధ్యాయుడికి ఏ విధమైన నైపుణ్యం లభించాయి, ఎలాంటి కౌశలాలను నేర్చుకున్నాడు, ఎలాంటి బోధనా కౌశలాలను నేర్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఒక ఉపాధ్యాయుడికి ఆభరణం ఏంటి అని అంటే బంగారమే కదా, కాదు, బంగారం కాదు. ఉపాధ్యాయుడికి ఆభరణం ఏంటి అని అంటే గొంతు. ఉపాధ్యాయుడికి ఆభరణం ఏంటి అని అంటే కంఠం, గొంతు. కంఠం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ఉపాధ్యాయుడు అంత ముందుకు వెళ్ళగలుగుతాడు. రాజకీయ నాయకులకైనా ఉపాధ్యాయులకైనా రాణించడానికి తోడ్పడేది ఏంటి అని అంటే కంఠం, గొంతు. అది జాగ్రత్తగా ఉండాలి. అలా ఉపాధ్యాయులలో వృత్యంతర విద్యలో అతను ఏ విధంగా బోధన నైపుణ్యాలను కొత్త బోధన నైపుణ్యాలను నేర్చుకున్నాడు. వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధి, వృత్యంతర విద్య ఉపాధ్యాయుల భాగస్వామ్యము. మనకి ఇవి వృత్యంతర విద్యలో అంటే వృత్యంతర తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మరి అతనిలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంపొందించడానికి తోడ్పడినటువంటి అంశాలు ఏంటి అని అంటే MRC, డైట్, SCRT, SIET, NCRT, CCRT, NCT ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అని అంటే మనకు ఆ వృత్యంతర అంటే ఉపాధ్యాయుడికి ఉద్యోగం వచ్చిన తర్వాత అతనిలో ఉన్నటువంటి నైపుణ్యాలను అన్నింటిని కూడా పెంపొందించడానికి ఇవన్నీ తోడ్పడుతున్నాయి. MRC కానీ, మండల్ రిసోర్స్ సెంటర్ కానీ, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కానీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడిలో నైపుణ్యాలను పెంపొందించడానికి తోడ్పడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మనకు చూసే వృత్యంతర శిక్షణ పొందిన అనంతర చర్యలు అంటే మనకిప్పుడు ఉపాధ్యాయులకు ఏం చేస్తారనంటే తీసుకెళ్ళి మనకు ట్రైనింగ్ ఇస్తారు. జిల్లా స్థాయిలో డైట్లలోనూ ఎక్కడ కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో నేర్చుకున్న దాన్ని ఎలా ఉపయోగించాలి తరగతి గదికి వచ్చిన తర్వాత, పాఠశాలకు వచ్చిన తర్వాత అంటే సహోపాధ్యాయులతో చర్చించాలి. మార్గదర్శకులకు మనం మార్గదర్శకులకు దగ్గరగా ఉండి నేర్చుకోవాలి. అదేవిధంగా కార్యశిబిరాలు నిర్వహించాలి. అంటే నువ్వు నీకు ట్రైనింగ్లో నేర్పించినటువంటి విషయాలను పాఠశాలకు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా నేర్పించాలి. మరి అదేవిధంగా గుణాత్మక విద్యను ఉపాధ్యాయులలో పెంపొందించడానికి కృషి చేస్తున్నటువంటి సంస్థలు. అసలు గుణాత్మక విద్య అంటే ఏంటి అని అంటే ప్రవర్తనలో మార్పును తేవడానికి, ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తనలో గుణాలలో మార్పులు తేవడానికి తోడ్పడుతున్నటువంటి సంస్థలు ఏంటి అని అంటే మనకు NCTE, NCRT, CIET, CIFL దీన్నే మనం ఇప్పుడు ఇఫ్లు అని చదువుతున్నాం. అదేవిధంగా SCRT, SIET, SRC, RIE, డైట్, MRC, స్కూల్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే మిత్రమా 10 లేదా 12 ప్రైమరీ లేదా UPS స్కూళ్ళను అంటే 10 నుంచి 12 ప్రైమరీ స్కూల్స్ లేదా UPS స్కూళ్ళను పక్కన ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్కు అటాచ్ చేసి దానికి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తే దాన్ని మనం స్కూల్ కాంప్లెక్స్, పాఠశాల సముదాయము అని అంటాం. 10 లేదా 12 ప్రైమరీ స్కూల్స్ కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నిటినీ కూడా కలిపి ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ కింద చేరిస్తే దాన్ని మనము స్కూల్ కాంప్లెక్స్ అని అంటాం. వీటి ఫుల్ ఫామ్స్ అన్ని కూడా పక్కన ఇచ్చాను చూడండి మిత్రమా. NCT అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, NCRT, CIET ఇవన్నీ కూడా ఈ అబ్రివేషన్స్ కంపల్సరీ నేర్చుకోవాలి మిత్రమా మనం. అదేవిధంగా సామర్థ్యాల ప్రాతిపాదికగా ఉన్న ఉపాధ్యాయ రంగాలు విషయ సంబంధ సామర్థ్యంలో అంటే సామర్థ్యాల ప్రాతిపాదికగా ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యాలు ఇందులో బాగా ఉండాలని చెప్తున్నాడు చూడండి. విషయంలో బాగా సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. సందర్భ సంబంధంగా అంటే సందర్భోచితంగా మాట్లాడే విధానం ఉండాలి. అదేవిధంగా భావన సంబంధ సామర్థ్యాలు ఉండాలి. నిష్పాదన, పిల్లల యొక్క నిష్పాదన ఎలా ఉంది, నువ్వు మూల్యాంకనం చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు కలిగి ఉండాలనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా నిబద్ధత రంగాలు, అభ్యాసకుడి పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. అంటే నువ్వు పిల్లవాడి పట్ల చాలా ఖచ్చితమైనటువంటి నిబద్ధతను కలిగి ఉండాలి. సమాజం పట్ల నిబద్ధత ఉండాలి. వృత్తి పట్ల, ఉన్నత ప్రమాణాల సాధన పట్ల, మౌలిక విలువల పట్ల నువ్వు నిబద్ధతను కలిగి ఉండాలి. ఓ ఉపాధ్యాయుడా, నీవు నిబద్ధత కలిగి ఉంటేనే నిన్ను చూసి సమాజం నేర్చుకుంటుంది, పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి నీవు ఈ అన్ని విషయాలలో నిబద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనకు నిబద్ధత రంగాలలో పేర్కొన్నాడు. మరి చూస్తే
ఆచరణ రంగాలు తరగతి స్థాయిలో ఆచరణ, పాఠశాల స్థాయిలో ఆచరణ, పాఠశాల వెలుపల ఆచరణ, తల్లిదండ్రులతో ఆచరించడం, అదేవిధంగా సమాజంతో ఎలా ఆచరించాలి అంటే ఉపాధ్యాయుడికి ఇవన్నీ చెప్తున్నాయి అనమాట. చూడండి, తరగతిలో నువ్వు ఎలా ఆచరించాలి, పాఠశాలలో ఎలా ఆచరించాలి, పాఠశాల వెలుపల నువ్వు ఎలా ఆచరించాలి, తల్లిదండ్రులతో ఎలా ఆచరించాలి, సమాజంతో ఎలా నడవాలి అనేటటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా చదివితే మనకు ఉపాధ్యాయుడు ఏ విధంగా సమాజంలో ఉండాలి అనే విషయాలు అర్థమవుతాయి మిత్రమా. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళి అనేటటువంటి ఒక అంశాన్ని ఇచ్చాడు మిత్రమా. దీనికి వృత్తికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఉపాధ్యాయ వృత్తికి ఉండవలసినటువంటి లక్షణాలు, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి పీఠికను కూడా ఇచ్చాడు. మనకు భారత రాజ్యాంగానికి పీఠిక ఎలా ఉంటుందో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి పీఠిక అనేటటువంటి అంశాన్ని కూడా ఇచ్చాడు. మరి ఉపాధ్యాయుల సంబంధాలు తల్లిదండ్రులతో, సమాజంతో, సహోపాధ్యాయులు మరియు వృత్తి సంఘాలు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థులతో, నిర్వహణ అధికారులతో, యాజమాన్యంతో ఉపాధ్యాయుడు ఎలా మెలగాలి, ఉపాధ్యాయుడు మెలిగేటటువంటి విధానమే అతడి మూర్తిమత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది, అతని ప్రవర్తన శైలి మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళందరితో మెలిగే విధానాన్ని ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి, ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకు ఉపాధ్యాయుల సంబంధాలలో చూస్తాం. అదేవిధంగా మరి ఉపాధ్యాయుల ప్రేరణ చూస్తే ఉపాధ్యాయులలో ప్రేరణ కలిగించడానికి మనకు రెండు కారకాలు ఉంటాయి, అంతర్గత, బహిర్గత. అంటే మనకు ప్రేరణలో మనం 3 రకాల ప్రేరణ చూసాం. ప్రేరణ అంటే ఏంటి మిత్రమా? చదవడానికి లేదా చెప్పడానికి పిల్లలను మోటివేట్ చేయడం. ఆ విధంగా ఉపాధ్యాయుడిలో ప్రేరణ కలిగించడానికి మనకు అంతర్గత కారకాలు, బహిర్గత కారకాలు అంటే వాళ్ళకు పురస్కారాలు ఇవ్వడం, ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించడం, అంటే వాళ్ళకు ఉద్యోగ భద్రతను, ఆరోగ్య భద్రతను కల్పిస్తే వాళ్ళు వాళ్ళ వృత్తిలో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారనే విషయాన్ని మనం ఇక్కడ చదువుతాం. మరి మనకు ఏంటి అని అంటే యూనిట్ 4లో భాగంగా చదివినటువంటి అంశాలు మిత్రమా. యూనిట్ 5లో చూస్తే సమ్మిళిత విద్య భావన. మరి సమ్మిళిత విద్య అంటే ఏంటంటే మిత్రమా, ఇదే ఇంతకుముందు మనం చూసాం కదా, సాధారణ పిల్లలకు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా సమాన విద్యా అవకాశాలు కల్పించడమే సమ్మిళిత విద్య యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకని ఈ సిలబస్ను రూపొందించారు. మరి ఇందులో సాంప్రదాయ నమూనా, వైద్య నమూనా, సామాజిక నమూనా అనేటటువంటి నమూనాలు ఉన్నాయి. అదేవిధంగా సమ్మిళిత విద్య ఆవశ్యకత, సమ్మిళిత విద్య నిర్వచనాలు, ప్రపంచ సదస్సు నివేదిక ఏమని నిర్వచనం ఇచ్చింది, యునెస్కో ఏమని నిర్వచనం ఇచ్చింది, సిఎస్ఐ ఏ విధంగా నిర్వచనాలు ఇచ్చింది సమ్మిళిత విద్యకు అనే విషయాన్ని మనం చూసాం. సమ్మిళిత విద్య అపోహాలు, నిజాలు. సమ్మిళిత విద్య పట్ల ఉన్న అపోహాలేంటి, అపనమ్మకాలేంటి, నిజాలేంటి అనేటటువంటి విషయాలను మనకి ఇక్కడ చెప్పింది మిత్రమా. నీట్గా చెప్పారు అందులో. తర్వాత వైకల్యంలోని రకాలు, మానసిక వైకల్యం, శ్రవణ వైకల్యం, దృష్టి వైకల్యం, శారీరక వైకల్యం, అభ్యసన వైకల్యం, మెదడు నాడి సంబంధ వైకల్యాలు ఇచ్చాడు మిత్రమా. ఇన్ని ఇచ్చినటువంటి ఇందులో మనకు ఒక మానసిక వైకల్యం గురించి వివరించారు. అసలు మానసిక వైకల్యం ఏంటి, మానసిక వైకల్యం గురించి పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 ఏం చెప్తుంది, అదేవిధంగా మానసిక వైకల్యం యొక్క లక్షణాలు ఏంటి, మానసిక వైకల్యం యొక్క వర్గీకరణ రకాలు ఇచ్చాడు. అదేవిధంగా ఈ మానసిక వైకల్యాన్ని తొలి దశలో ఎలా గుర్తించాలి, మెదడు సంబంధ వైకల్యాలు, మైక్రోసెఫాలి, మ్యాక్రోసెఫాలి, హైడ్రోసెఫాలిస్, మానసిక వైకల్యాన్ని అంచనా వేయాలి, ఏ విధంగా అంచనా వేస్తావు అనేటటువంటి, అంటే ఇన్ని వైకల్యాలు ఇచ్చినటువంటి పేర్కొన్నటువంటి టెక్స్ట్ బుక్లో కేవలం మానసిక వైకల్యం గురించే వివరించాడు. రైట్. తర్వాత చూస్తే మరి మనకు మానసిక వైకల్యంలో రకాలు ఉన్నాయి. డౌన్ సిండ్రోమ్, ఫినైల్ క్విటోనూరియా, అదేవిధంగా క్రెటినిజం, క్రేనియల్ అనమానిస్లో మైక్రోసెఫాలి, మ్యాక్రోసెఫాలి, హైడ్రోసెఫాలిస్ అనేటటువంటి రకాలు ఉన్నాయి. సమ్మిళిత విద్య తరగతి గది నిర్వహణ, మానసిక సాంఘిక నిర్వహణ, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు, అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలను ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఎలా తీర్చిదిద్దుతావు అనేటటువంటి విషయాన్ని మనం ఇందులో చూస్తాం మిత్రమా. అంటే చూడండి, మనకు 5th యూనిట్లో సమ్మిళిత విద్య అనేటటువంటి విధానంలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలతో ఒక ఉపాధ్యాయుడు ఎలా వ్యవహరించాలనేటటువంటి విషయాన్ని అంతా కూడా మనకు సమ్మిళిత విద్యలో 5th యూనిట్లో పెట్టాడు. మరి మనకు 6th యూనిట్ చూస్తే పర్యావరణ విద్య ఉంది. ఈ పర్యావరణ విద్య అంటే ఏంటంటే మిత్రమా, మనకు మానవుడికి మరియు అతని చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనం పర్యావరణం అని అంటాం. మరి పర్యావరణ విద్య అంటే ఏమిటి, పర్యావరణము సహజ వనరులు ఏంటి, ఆ సహజ వనరులలో మనకు ఏమేమి ఉన్నాయంటే పర్యావరణంలో ఏమేమి ఉన్నాయంటే వాతావరణం, జలవర్ణం, శిలావర్ణం, జీవావర్ణం ఉన్నాయి. పర్యావరణం కాలుష్యం రకాలేంటి, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం. ఈ కాలుష్యాలను ఎలా అరికట్టాలి, ఒక ఉపాధ్యాయుడు పిల్లలలో ఏ విధమైన భావనలు పెంపొందించాలి కాలుష్యం పట్ల. పిల్లలు మీరు ఎక్కువగా సైకిల్ ఉపయోగించండి, అంటే ప్రజా సౌకర్యాలలో అంటే బస్సులలో, ట్రైన్లలో ఎక్కువగా ప్రయాణించండి, వ్యక్తిగత వాహనాలను వాడకండి అనేటటువంటి అవగాహనను పెంపొందించాలి ఉపాధ్యాయుడు అనేటటువంటి కోణంలో ఈ సిలబస్ను రూపొందించడం జరిగింది. మరి అదేవిధంగా పర్యావరణం యొక్క ప్రాముఖ్యత ఏంటి, పర్యావరణ విద్య ఆవశ్యకత దాని ఇంపార్టెన్స్ ఏంటి, పర్యావరణ విద్య పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, పర్యావరణ విద్య యొక్క లక్ష్యాలు ఏంటి, పర్యావరణ విద్య ఆవశ్యకత,
ప్రత్యేక చర్యలు, అభివృద్ధికి పెరుగుదలకు మధ్య తేడాలు, అభివృద్ధి వేరు పెరుగుదల వేరు, అదేవిధంగా పర్యావరణ విద్య విలువలు, పర్యావరణం పట్ల విలువలను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర, పాఠశాల పాత్ర, స్వచ్ఛంద సంస్థల పాత్ర, విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చదువుతాం. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఉన్నాయి, జాతీయ స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఉన్నాయి మిత్రమా. ఇవన్నీ కూడా మనకు వివరించాడు. ఇది మనకు 6 యూనిట్ల వరకు ఉన్నటువంటి సిలబస్ మిత్రమా. అంటే నువ్వు మనకు మొత్తంగా సమ్మిళిత విద్య అనేటటువంటి టెక్స్ట్ బుక్లో మొత్తంగా 12 యూనిట్లు ఉన్నాయి మిత్రమా. ఆ 12 యూనిట్లలో మొదటి 6 యూనిట్లలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా నేను ఇక్కడ ఇంకో విద్యా దృక్పథాలు, విద్యా ధ్యేయాలు, ప్రాకర్యాలు, విద్యా చారిత్రక దృక్పథాలు, ఉపాధ్యాయుల సాధికారత, సమ్మిళిత విద్య, పర్యావరణ విద్య వరకు వచ్చాను మిత్రమా. ఇంకొక 6 యూనిట్లు వివరిస్తే మీకు ఈ అంటే పిఐ అనే సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే మిత్రమా. ఈ విధంగా నేను అకాడమిక్ టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకొని వీడియోలను రూపొందిస్తున్నాను మిత్రమా. మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే, మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రమా. మీరు మర్చిపోకుండా మన వీడియోను లైక్ చేస్తేనే అది ఇంకొకరికి చేరుతుంది మిత్రమా. ఖచ్చితంగా మీరు మన వీడియోను లైక్ చేయాలని నేను కోరుకుంటున్నా మిత్రమా. మీ మిత్రుడు శివ.